కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మునుగోడులో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేస్తే దొరల గడిలో బందీని చేశారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందన్నారు. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబం చేతిలో చెప్పు చేతుల్లో ఉండాలి. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మేము నిజాం రాజ్యము, మా తర్వాత ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి, తర్వాత నా మన్మడు ముఖ్యమంత్రి, నా మన్మడు తర్వాత నా మునిమన్మడు ముఖ్యమంత్రి. ఈరోజు కేసీఆర్ గారు ఒక నిజాం తరహా పరిపాలన ఈరోజు తెలంగాణలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క నియంతృత్వ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏకం కావాల్సినటువంటి